ప్రపంచ పటాన్ని మార్చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారా అంటే అవుననే అంటున్నాయి ఆయన తాజా వ్యాఖ్యలు. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్లాండ్ ద్వీపం తమకు అత్యంత కీలకమని, దానిని డెన్మార్క్ సరిగ్గా నిర్వహించలేకపోతోందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ మాకు కావాలి, అది మా భద్రతకు అవసరం అంటూ ఆయన నేరుగా డెన్మార్క్ కే సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో డెన్మార్క్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, మా దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించండి అంటూ ట్రంప్ బెదిరింపులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ దూకుడు కేవలం గ్రీన్లాండ్ తో ఆగిపోలేదు. తన పొరుగు దేశాలను ఆయన అనారోగ్యంతో ఉన్న దేశాలుగా అభివర్ణించటం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వెనిజులాలో ఎవరు అధికారంలో ఉన్నారు అన్న ప్రశ్నకు మేమే అధికారంలో ఉన్నాం, నేనే ఇన్ఛార్జ్ అంటూ మదురో అరెస్ట్ తర్వాత తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో పైన కూడా ట్రంప్ విరుచుకుపడ్డారు. కొలంబియాను ఒక జబ్బు పడిన వ్యక్తి పాలిస్తున్నాడని, అక్కడ కొకైన్ తయారు చేసి అమెరికాకు అమ్ముతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ పద్ధతిని తాము ఎక్కువ కాలం భరించలేమని, త్వరలోనే అక్కడ మార్పులు రాబోతున్నాయని ట్రంప్ హెచ్చరించారు. ఇక మెక్సికో గురించి చెబుతూ అక్కడ ప్రభుత్వం కంటే డ్రగ్ కార్టెల్స్, గ్యాంగ్స్టర్ల రాజ్యమే నడుస్తోందని, అది అమెరికా భద్రతకు ముప్పని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూబా దేశం పతనం అంచున ఉందని, వెనిజులా నుంచి వస్తున్న ఉచిత ఆయిల్ నిలిచిపోవడంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ట్రంప్ విశ్లేషించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేస్తూ పశ్చిమ అర్ధగోళం మొత్తం అమెరికా చెప్పు చేతల్లో ఉండాలని ఆయన భావిస్తున్నారు. తన దారికి అడ్డు వచ్చే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని, అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మొత్తానికి ట్రంప్ మాటలు వింటుంటే అగ్రరాజ్యం మళ్లీ తన పాత హయాం నాటి ఆధిపత్య పోకడ్లను మొదలు పెట్టిందని అర్థమవుతోంది. గ్రీన్లాండ్ ని తన వశం చేసుకునేందుకు ట్రంప్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు? పొరుగు దేశాలపై ఆయన చేస్తున్న ఈ విమర్శలు భవిష్యత్తులో యుద్ధాలకు దారితీస్తాయా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.